పిల్లలకు చీటికి మాటికి జలుబు చేయడం, జ్వరం రావడం మామూలే. కొద్దిపాటి చికిత్సలతో ఇవి త్వరగానే తగ్గిపోతూ ఉంటాయి. అయితే కొన్ని రకాల జ్వరాల విషయంలో మాత్రం జగమొండిగా మారి పిల్లల్ని వేధిస్తూ ఉంటాయి. టైఫాయిడ్ అలాంటిదే. కలుషితమైన ఆహారం, పానీయాల మూలంగా వచ్చే టైఫాయిడ్ జ్వరం పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జ్వరంతో పాటు కడుపు నొప్పి, వాంతులు, వికారం వంటి బాధలు కూడా ఉంటాయి. ఈ జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే అది పేగుల్ని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో టైఫాయిడ్ జ్వరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో టైఫాయిడ్ జ్వరం అనేది నార్మల్గా వచ్చేది మెయిన్ రీజన్ వాటర్, ఫుడ్ ద్వారా అండి. అది దోమకాటు వల్ల కాదు. చాలామందికి ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే టైఫాయిడ్ కూడా దోమకాట, డెంగీ లాగా కాదు. మనం తినే ఫుడ్ అన్కంటామినేట్ అంటే కవర్ చేయని ఇది వల్ల. సో ఆ బ్యాక్టీరియా ఏంటంటే సాల్మోనెల్లా టైఫీ ఆర్ పారాటైఫీ అంటాము. సో క్లీన్ చైన్ వెజిటబుల్స్, సరిగ్గా వండని ఇవి, సో వాటర్, లేదా ఇప్పుడు ఏదన్నా అన్క్లీన్డ్ టాయిలెట్స్కి వెళ్ళినా అక్కడ మనం సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకోకపోయినా కూడా మనకి ఇట్ విల్ స్ప్రెడ్ త్రూ అవర్ బాడీ. టైఫాయిడ్ లక్షణాలు అండి మామూలుగా ఏంటంటే జ్వరం అండి. సో జ్వరంలో కూడా ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అది కూడా ఏంటంటే ఇనీషియల్గా ఇప్పుడు మనకి వైరల్ ఫీవర్స్ అనుకోండి ఎలా ఉంటాయి, ఒక ఫీవర్ వచ్చినప్పుడు బాబు డల్ అయిపోతాడు, మళ్ళీ నార్మల్గా ఉంటాడు. బట్ ఏంటంటే టైఫాయిడ్ అలా కాదు. సో ఇనీషియల్గా డే 1, డే 2 100, 101 స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్ అంటే నిచ్చెనలాగా. ఇనీషియల్గా 100, 101 తర్వాత 102, 103, 104 అలా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. సో అవి ఏంటంటే మనకి పారాసెటమాల్ కూడా తగ్గదు. సెకండ్ ఏంటంటే ఫీవర్స్ చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనకి డెంగీలు అనుకోండి 3-4 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోతుంది. ఇంకొక ఫీవర్, వైరల్ ఫీవర్ 3-4 డేస్. బట్ టైఫాయిడ్ ఏంటంటే ఒక్కొక్కసారి 7-8 డేస్ కూడా మనకు అలా ఫీవర్స్ ఉంటాయి. సో ఫీవర్తో పాటు కొంచెం ర్యాష్ లాగా వస్తుంది. కొంతమందికి వాంతులు అవుతాయి, కొంతమంది పొట్టనొప్పి అని చెప్తారు, ఇంకొంతమందికి విరోచనాలు అవుతాయి. సో ఇవన్నీ కూడా టైఫాయిడ్ యొక్క లక్షణాలు. పిల్లల్లో టైఫాయిడ్ జ్వరానికి చికిత్స అంటే ఒకటి యాంటీబయాటిక్స్ అండి మెయిన్. దాంట్లో యాంటీబయాటిక్స్ కూడా ఏంటంటే మేము ఈ మధ్య చాలాసార్లు చూస్తున్నాము, మనకి 1 వీక్ ఇచ్చినా కూడా ఫీవర్స్ అనేవి సబ్సైడ్ అవ్వవు. డ్రగ్ ఆఫ్ చాయిస్ సెఫ్ట్రాక్సోన్ అని చెప్పి పెడతామండి. ఐవి అంటే ఇంట్రావీనస్, నరం ద్వారా ఎక్కిచ్చేది. సో ఓరల్గా అయితే కనుక మనకు వేరే మందులు యూస్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మనం 1 వీక్ ఇచ్చాము బట్ అయినా కూడా తగ్గలేదు అన్నప్పుడు మనం నెక్స్ట్ డ్రగ్ మిరోపెనమ్ కానీ ఎజిట్రియోనమ్ అనే డ్రగ్ ఉంటుంది ఒకటి. సో దానికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది ట్రీట్మెంట్ పరంగా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఫీవర్ వచ్చింది, దానికి పారాసెటమాల్ ఇవ్వటం, హైడ్రేషన్ స్టాటస్, వాటర్ ఎక్కువ తాపించడం, పెయిన్ అబ్డామిన్, కొంచెం గ్యాస్ట్రైటిస్ దానికి వేరే ప్యాంటోప్రెసోల్ అట్లా ఇంజెక్షన్స్ ఇవ్వటం, ఇవి సపోర్టివ్ మెడికేషన్స్ అంటాం. బట్ మెయిన్ ట్రీట్మెంట్ అయితే యాంటీబయాటిక్స్. ఓరల్కి తగ్గొచ్చండి ఒక్కొక్కసారి. ఓరల్ ఇచ్చేది సెఫిక్జైమ్ అంటాము. బట్ ఐవీ యాంటీబయాటిక్ కూడా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. యూజువల్గా డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ 7 to 10 days ఉంటుంది.